మధ్యాహ్నం సాయి చంద్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వనస్థలిపురంలో షాహిబ్ నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం గుర్రంగూడ నుంచి సాయి చంద్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మరి కాసేపట్లో గుర్రంగూడలో సాయి చంద్ నివాసానికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఆయన భౌతికాయానికి నివాళులర్పించనున్నారు. కాగా సాయి చంద్ నివాసానికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యుల్లో ఓదార్చారు. ప్రస్తుతం సాయి చంద్ కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ ఓదారుస్తున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ మనం చూస్తున్నాం. సాయి చంద్ భౌతికాయానికి మంత్రులు సబితేంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు నివాళులర్పించారు. గుర్రంగూడలో ఆయన నివాసానికి వెళ్లిన మంత్రులు సాయి చంద్ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతకుముందు గచ్చిబౌలిలో కేర్ హాస్పిటల్లో మంత్రి హరీష్ రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యే నోముల భగత్ సాయి చంద్ భౌతికాయానికి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ హఠాన్మరణం చెందారు. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా కారుకొండలో తన ఫామ్ హౌస్కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు రావడంతో చికిత్స కోసం నాగర్ కర్నూలులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలో కేర్ హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. సాయి చంద్ మృతిపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సాయి చంద్ మరణ వార్త తన దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. తెలంగాణ ఉద్యమకాల నుంచి తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా బీఆర్ఎస్కు తన గొంతుకు ద్వారా ఎనలేని సేవలు చేశారని, సాయి చంద్ మరణం తీరని లోటన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు సాయి చంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. సాయి చంద్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు.